పలక సందులు బంద్ అయినాయి, మరి బోధన కూడా కుంటుపడ్డది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఒప్పంద ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో తరలిొచ్చి రాస్తారోకో నిర్వహించడంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుత తరుణంలో పరీక్ష నిర్వహించాలని చూడడం సరికాదని, పరీక్ష లేకుండానే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఏఎన్ఎంలు. ఈ రోజు రాస్తారోకో చేయడము, తెల్ల చీరల కట్టుకొని ఈ రోజు శాంతియుతంగా మేము జాబులు చేయాలి, డ్యూటీలు చేసే వాళ్ళము రోడ్లెక్కించి మా తెల్ల యూనిఫామ్లు నల్ల వేసేస్తున్నది ప్రభుత్వము. మాకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాల్సి అవసరం ప్రభుత్వానికి, గవర్నమెంట్ కు ఉండగా కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని రెగ్యులర్ చేసేది. మమ్మల్ని ఎందుకు చేయట్లేదు? మాకు ఎగ్జామ్ ఏంటి? ఇప్పుడు మేము కుక్కలం 25 ఏళ్ళు అంటే కుక్కలకి 55 ఏళ్ళ వయసు వచ్చింది. అలాంటి వాళ్ళము మేము ఆల్రెడీ ఎగ్జామ్, కౌన్సిలింగ్లు, వెరిఫికేషన్ ప్రతి ఒక్కటి అయిపోయింది. అది కూడా మమ్మల్ని కౌన్సిలింగ్ ప్రకారం తీసుకున్నారు, మెరిట్ వైజ్ తీసుకున్న వాళ్ళము ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్ళ సీనియారిటీతో ఉన్న వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినాం. ఎంతవరకు న్యాయం అంటాం? కోవిడ్ టైంలో మేము ఎంతో కష్టపడ్డాం, చాలా మంది చచ్చిపోయి కూడా గవర్నమెంట్ నుండి, ప్రభుత్వం నుండి మాకు